యోహాను సువార్త 1వ అధ్యాయము పవిత్ర పరుచుకొనకూడదని దానియేలు యొక్క ఉద్దేశము. దానియేలు ఆ విధంగా ఉద్దేశించాడని వ్రాయబడింది. దానియేలు ఏమని ఉద్దేశించాడంట? 22వ వచనం నేను చదువుతాను, మీరు వెనక్కి చదవండి. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరమిచ్చాను. కాబట్టి వారు నీవెవరువు? మమ్ము పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వలను. కనుక నిన్ను గూర్చి నీవేమని చెప్పుకొనుచున్నావని ఆయనను అతనిని అడిగిరి. ఈ వాక్య భాగము నిమిత్తమై చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన మా దేవ, మా యేసయ్య, మీకు స్తోత్రాలు తండ్రి. ఈ వాక్య ధ్యానంలో మీరు మాతో ఉండండి, మీరుండి నడిపించమని ప్రభు ప్రార్థిస్తున్నాము. వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని మా అందరికి దయచేయండి ప్రభు. వాక్యము మా అందరికి అర్థమవునట్లు కృప చూపించమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 1వ అధ్యాయము 22వ వచనంలో యూదులు యెరూషలేము నుంచి కొంతమంది పెద్దలను, మరి ప్రాముఖ్యంగా యాజకులను, లేవీయులను యోహాను యొద్దకు పంపించారు. ఈ యోహాను ఎవరు అనంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను, జాన్ ద బాప్టిస్ట్ అని చెప్తాం కదా, అతడే ఇతడు. అతని యొద్దకు పంపించారు ఎందుకు అనంటే ఒక ప్రశ్న అడగడానికి, నీవు ఎవరు అని అతనిని ప్రశ్నించడానికి. ఎందుకంటే ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అతడు ఏమని ప్రకటిస్తున్నాడు అనంటే, ఇదిగో ఉగ్రత రాబోతుంది, దేవుని రాజ్యము సమీపిస్తూ ఉంది, మీరు మారు మనసు పొందండి, బాప్తిస్మము పొందండి అని అతడు అనేక మందికి దేవుని వాక్యాన్ని ప్రచురిస్తూ ఉన్నాడు. ఇది మరి వినిన యూదులు అతన్ని ప్రశ్నించుటకు కొంతమంది యాజకులను మరియు లేవీయులను యోహాను యొద్దకు పంపించారు. యోహాను కూడా ఈ లేవీ గోత్రానికి చెందినవాడు. ఎలా తెలుస్తుంది మనకి అని అంటే, యోహాను యొక్క తల్లి తండ్రి ఎవరు చెప్పండి? జకర్యా, ఎలిజబెత్. జకర్యా పని ఏంటి? యాజకత్వము కదా, ఆయన యాజకుడు అని మనకు తెలియబడుతూ ఉన్నది. సో యాజక వంశం నుంచి వచ్చిన యోహాను గురించి ఒక ప్రశ్న అడగడానికి వారిని పంపించారు. వారు వచ్చి యోహానుతో ఒక ప్రశ్న అడిగారు, అయ్యా నీవు ఎవరు? సరే, నీ గురించి నీవు ఏమని చెప్పుకుంటున్నావు అని అడిగినప్పుడు యోహాను గారి సమాధానం ఏంటి అని అడిగా చూడండి. 23వ వచనంలో యోహాను గారి సమాధానం, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి సమాధానం ఏంటి అని అంటే, ప్రభువు త్రోవ సరళము చేయడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పారు. ఇతడు తన గురించి ఏమని చెప్తున్నాడు అని అంటే, నేను ఒక శబ్దమును, ఒకని యొక్క శబ్దాన్ని. ఆ శబ్దం ఏంటి? శబ్దం అనగా ఏంటి? శబ్దం అనగా సౌండ్ అంటారా? శబ్దం అనగా మాట కదా. నేను ఒకని యొక్క మాటను, ఒకని మాటను నేను ఈ లోకానికి తెలియచేయడానికి వచ్చాను అని అతడు చెప్పినట్టుగా మనము వాక్య భాగంలో నుంచి అర్థం చేసుకుంటున్నాం. ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకుంటే, మనము ఎవరము? యోహాను అడిగినప్పుడు నా తండ్రి యాజకుడు, నేను యాజకుని కుమారుణ్ణి, జకర్యా కుమారుణ్ణి అని చెప్పాడా? చెప్పలేదు. నా తల్లి ఎలిజబెత్, నేను ఎలిజబెత్ కుమారుణ్ణి అని చెప్పాడా అంటే చెప్పలేదని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. మరేంటి, నేనెవడిని, నీవెవరు అని అడిగినప్పుడు నేను దేవునికి సాక్షిని
చూడండి, మొదటి అధ్యాయంలోనే ఈ మాట రాయబడుతుంది 7వ వచనంలో. ఎవరైనా గట్టిగా చదవండి. మొదటి అధ్యాయం 7వ వచనం. అందరూ విశ్వసించినట్లు ఓకే, అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. సాక్షిగా వచ్చాను. యోహాను ఒక సాక్షి. దేని గురించి సాక్షి అయినా? వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. ఎవరి వెలుగు? యేసుక్రీస్తు ప్రభువారు వెలుగు. ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను ఈ లోకానికి సాక్షిగా వచ్చాను. నా పని ఏంటి అని అంటే, వెలుగును గురించి నేను సాక్ష్యం ఇచ్చుట అని యోహాను గారు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అదే అధ్యాయంలో మనం ఇంకొక వచనం కూడా చూస్తాం. చూడండి, 19-20 చదవండి. అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహానుకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా మరి నీవెవరువో, నీవు ఏలియావా అని అడుగుగా అతడు కానెనను. ఆ తర్వాత వచ్చిన మనం చదివాం. సో ఇతడు ఎవరిని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు? ఈయన ప్రవక్త అంటే నేను ప్రవక్తను కాదన్నాడు. రాబోయే ప్రవక్త నీవా అని అంటే కాదన్నాడు. ఏలియావా అంటే కాదని చెప్పాడు. మరి ఎవరువే అనగా నేను సాక్షిని, నేను వెలుగుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. మెస్సయ్యను గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను లోకానికి వచ్చాను. అదే అధ్యాయంలో ఇంకొక వచనం కూడా చదువుతాను చూడండి. 34వ వచనంలో ఈ విధంగా తాను చెప్తూ ఉన్నాడు. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చి తిన్నాను. ఓకే, ఈయనే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యం ఇచ్చి తిని అని ప్రాయపడి ఉంది. నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తిని. తెలుసుకున్నట్టుగా ఒక సూచన అక్కడ రాయబడి ఉంది. అది మనకి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఈయనే దేవుని కుమారుడు అని తెలియచేయడానికి నేను సాక్షిగా వచ్చాను. ఈయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చి ఉన్నాను అని చెప్పాడు. 3 వచనాలు మనం చూసాం. ఒకటి, వెలుగును గురించి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు అని ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను సాక్షిగా వచ్చాను. అలాగే ఆయన మెస్సియా, ఆయనే రక్షకుడు అని చెప్పడానికి నేను ఈ లోకానికి వచ్చాను. ఈయన దేవుని కుమారుడు అని చెప్పడానికి నేను సాక్షిని అని యోహాను గారు చెప్తూ ఉన్నారు. ఆయనకు ప్రశ్న ఏంటి? ఆయనకు వేయబడిన ప్రశ్న ఏంటి? నీవు ఎవడవో, నీ గురించి నీవు ఏమని చెప్పుకుంటున్నావు? నేను గొప్పవాడిని చెప్పుకుంటున్నావా, లేకపోతే నువ్వు ఒక గొప్ప ప్రవక్త అని చెప్పుకుంటున్నావా అని అంటే యోహాన్ గారు చెప్తున్నాను, నేను అదేది కాదు, నేను కేవలము సాక్షిని, నేను యేసుక్రీస్తు సాక్షిని. ఆయన ముందర మార్గమును సరళం చేయుటకు పంపబడిన ఒక శబ్దమును అని యోహాను గారు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. మనకి ఒకవేళ ఎవరైనా ప్రశ్న వేస్తే, అయ్యా నువ్వెవరు అంటే, నా తండ్రి ఈయన, నా తల్లి ఈయన అని చెప్పడానికి కాదు దేవుడు మనల్ని లోకం నుంచి ప్రత్యేకపరిచింది. మనల్ని దేవుడు లోకం నుంచి ప్రత్యేకపరిచాడు ఎందుకు అని అంటే, మనము దేవునికి సాక్షులుగా ఉండాలి. సాక్షి అంటే ఎవరు? సాక్షి అంటే ఎవరు చెప్పండి? ఎప్పుడు సాక్షి అవుతాడు? అంటే జీవితంలో ఏమైనా కార్యాలు జరిగేటప్పుడు కాదు చెప్పండి. సాక్షి అంటే ఎవరు? నేను ఒక దానికి సాక్షిని అంటే చూసేటప్పుడు సాక్షిగా అంటే ఓకే, ఒకటి చూడటము లేదా దాన్ని పొందుకోవడం కదా. నేను ఒక దాన్ని చూస్తే నేను దానికి సాక్షిని, చూడకుండా నేను సాక్ష్యాన్ని చెప్పలేను కదా. సో సాక్షి అని అనగా దాన్ని చూడుట, లేకపోతే వినుట, లేదా దానిని అనుభవించుట. దాంట్లో ప్రత్యక్షత లేదా ప్రత్యక్ష అనుభవం కలిగి ఉంటేనే మనము సాక్షులమై ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు వెలుగై ఉన్నారు అని మనము సాక్ష్యం ఇవ్వాలంటే ఆ వెలుగును మనము పొందుకోవాలి, ఆ వెలుగులో మనము జీవించాలి. మనము వెలుగులో లేకుండా మనం చీకటిలోనే బ్రతుకుతూ దేవుడిని సాక్షిని అంటే ఎవరు ఒప్పుకుంటారు? ఒకవేళ ఒప్పుకోవచ్చు ఎవరైనా,
లోకం ఒప్పుకోవచ్చేమో గాని దేవుడైతే ఏమాత్రము ఒప్పుకొనుడు. మనం ఎవరము అనంటే క్రీస్తుకు సాక్షులము. పాత నిబంధనలో దేవుడు ఈ విధంగా తెలియజేశాడు. చూడండి, యెషయా గ్రంథంలో 43వ అధ్యాయము 12వ వచనంలో దేవుడి విధంగా మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 43వ నేనే రక్షించిన వాడును నేనే, ఓకే, దాన్ని గ్రహింప చేసిన వాడును నేనే, ఓకే, ఏ అన్య దేవతయు మీలో నుండి లేదు, నేనే దేవుడని మీరు నాకు సాక్షులు, ఇదే యెహోవా హక్కు. నేనే దేవుడును మీరే నాకు సాక్షులు. 43వ అధ్యాయంలో 12వ వచనం మనం చదివాం. 12వ వచనంలో కింద వ్రాయబడి చూడండి, నేనే దేవుడును మీరే నాకు సాక్షులు, ఇదే దేవుని వాక్కు అని. దేవుని వాక్కు ఏంటంటే తన ప్రజలతో ఆయన ఏం చెప్తున్నాడంటే, ప్రజలారా మీరు నాకు సాక్షులు. దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడు చెప్పండి? దేవునికి మనము సాక్షులుగా ఈ లోకంలో జీవించాలి. మనల్ని ఎన్నుకున్నాడు దేనికి అంటే ఆయనకు సాక్షిగా మనము జీవించాలి. ఆయన మనము ఈ లోకానికి చూపించాలి. ఇది క్రీస్తు, ఇది క్రీస్తు ప్రేమ, ఇది క్రీస్తు త్యాగము, ఇది క్రీస్తు స్వభావము, క్రీస్తు ఈయన అని మనము లోకానికి సాక్షులుగా మనముండి చెప్పాలి. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. యోహాను తన పనిని నిర్వర్తిస్తూనే వారితో చెప్పాడు ఏంటంటే, నేను సాక్షిని, ఈ లోకానికి సాక్ష్యమిచ్చుటకు వచ్చితిని. మరి మనమేంటి? మనం ఎలా ఉంటున్నాం? ఈ లోకమునకు క్రీస్తు ప్రేమను చెప్పడానికి సాక్షులుగా ఉంటున్నామా లేదా అన్నది మనము ఈ దినము వేసుకోవాల్సిన ప్రశ్న ఉన్నది. నేనెవరిని అడిగినప్పుడు నేను చెప్పగలగాలి, నేను సాక్షిని. నేను పనిచేసే చోట దేవునికి సాక్షిని, నేను నివసించే చోట దేవునికి సాక్షిని, నేను ప్రవర్తించిన నా నడతలో దేవునికి నేను సాక్షిని అని నన్ను నేను చెప్పుకోగలగాలి, మిమ్మల్ని మీరు చెప్పుకోగలగాలి. అప్పుడే మనం నిజమైన భక్తిలో ఉన్నట్టు. ఈ ప్రశ్నకు మనం ఏం చెప్పగలగాలి చెప్పండి? మనము క్రీస్తుకు సాక్షులము అని చెప్పగలగాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 1వ వచనంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మన చుట్టూ ఉంది, మేఘం వలె మనల్ని ఆవరించింది అని అక్కడ భక్తులు చెప్తూ ఉన్నారు. ఎంత గొప్ప సాక్షి సమూహము! వారు దేవునికి సాక్షులుగా జీవించారు. అనేక మంది పేర్లు ముందు అధ్యాయంలో వ్రాయబడి ఉంది. వారంతా కూడా దేవునికి సాక్షులుగా జీవించారు. ఇప్పుడు మనం పాత నిబంధనలో ఒక మాట చూస్తాం చూడండి. ఏంటంటే, నిర్గమకాండంలో మోషే గారిని దేవుడు దర్శించి ఆయనతో మాట చెప్పాడు. ఏమనంటే, మోషే, నీవు ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్లి వారికి చెప్పు, నేను వారి యొక్క మొరను ఆలకించి వారిని ఈ చెరల నుంచి, ఈ బానిసత్వం నుంచి నేను వారిని విడిపించబోతున్నాను అని చెప్పినప్పుడు ఆయన అంటాడు, ప్రభువా నా మాట ఎలా నమ్ముతారు అని అంటే, ఆయన ఒక నీ ఆ కర్రను కింద వేయమంటాడు. కింద వేసిన తర్వాత అది పాముగా మారిపోతుంది. తర్వాత దాన్ని పట్టుకో అని చెప్తాడు. దాన్ని పట్టుకున్నాక అది మరలా కర్రగా మారుతుంది. ఇప్పుడు మోషే పనేంటి? వారి దగ్గరికి వెళ్ళి ఆయన వారితో ఏమని చెప్పాలంటే, దేవుడు నాతో మాట్లాడాడు, ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు అనే సాక్ష్యాన్ని అతను చెప్పగలగాలి. అలాగే చెప్పాడు ఆయన. ఫరో దగ్గరికి వెళ్లి ఇజ్రాయేల్ పెద్దలతో కొంతమందిని తీసుకుని వెళ్లి, అయ్యా మా దేవుడు మాకు ప్రత్యక్షమయ్యాడు, హెబ్రీయుల దేవుడు మాకు ప్రత్యక్షమయ్యాడు, మమ్మల్ని ఆరాధనకు పిలుస్తూ ఉన్నాడు, మిమ్మల్ని ఆయన్ని ఆరాధించవలసిన సమయం ఉంది కాబట్టి దయచేసి మమ్మల్ని పోనివ్వండి అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. సో అక్కడ అతడు దేవునికి మరియు తన ప్రజలకు మధ్యలో ఆయన సాక్షిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఓకే, అలాగే ఒక పాట మనం పాడుతాం కదా, క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా. ఆ పాటలో ముగ్గురు గురించి వ్రాయబడుతుంది. ఆ పాట మీ అందరికి వచ్చి అనుకుంటా.
క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? క్రీస్తు సాక్ష్యము నిలుపుకుంటావా? క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? అన్యజనుల మధ్యలో అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామము. ఓకే, సో క్రీస్తు సాక్షిగా మనము ఉండగలము. నీవెవరు అని అంటే, నేను క్రైస్తవుడిని అని చాలా మంది చెప్పగలరు, కానీ నేను క్రీస్తుకు సాక్షిని అని మాత్రం చాలా వరకు చెప్పలేని పరిస్థితి మనం చూస్తాం. క్రైస్తవులు ఎవరు చెప్పండి? క్రీస్తుకు సాక్షి. క్రైస్తవులని తమకు తాము ఎవరు పేరు పెట్టుకుని పిలువబడలేదు. వారు మొట్టమొదట సంఘంలో వీరు క్రైస్తవులు అనబడ్డారు. ఇతరులు వారిని క్రైస్తవులు అని పిలిచారు, ఎందుకంటే వీరు క్రీస్తుకి సాదృశ్యమై ఉన్నారు. క్రీస్తు పోలి వీరు నడుస్తూ ఉన్నారు కాబట్టి వీరిని క్రైస్తవులు అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ సమాజంలో చాలా వరకు క్రైస్తవులే ఉన్నారు, కానీ క్రీస్తుకు సాక్షులు లేనట్టుగా మనకి కనబడుతోంది. కాబట్టి మనము క్రీస్తుకు సాక్షులుగా ఉండగలము. మనల్ని నీవెవరు అన్నప్పుడు నేను క్రీస్తు యొక్క సాక్షిని అని మనం చెప్పగలిగే విశ్వాసం మనలో ఉందాం. ఇప్పుడు చెప్పిన పాటలో 3 వ్యక్తుల గురించి వ్రాయబడింది. మొట్టమొదటి ఎవరు చెప్పండి? మొదటి చరణంలో క్రీస్తు సాక్షిగా ఉంటామనే పాటలు ఎవరి గురించి చెప్పబడింది? మొట్టమొదట యోసేపు అతడు పాపంలో పడవలసి వచ్చినప్పుడు అతడు ఏమని చెప్పాడు? తన సాక్ష్యాన్ని ఏమని చెప్పాడు? మనం చూడండి. ఆదికాండము గ్రంథము 39వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండ గ్రంథంలో నుంచి మనం 39వ వచనం 9వ వచనం. నీవు అతని ఓకే, నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు. ఓకే, కాబట్టి నేనెట్లా ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అని. ఓకే, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును. అతడు ఇచ్చిన సాక్ష్యం ఏంటి? అక్కడ దేవునికి నేను విరోధంగా ఏ విధంగా పాపం చేయగలను, నేను దేవుని విధేయుడును అని చెప్పినట్టుగా మనకి ఆ మాటలో అర్థమవుతుంది. యోసేపు దేవుణ్ణి తన సాక్ష్యం ద్వారా ఘనపరిచినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ అతడు తన సాక్ష్యాన్ని నిలుపుకున్నాడని మనము ఆ పాటలో పాడుతాం. దేవునికి అతడు సాక్షిగా నిలిచాడు. ఇక్కడ సాక్షిగా నిలవడం అంటే పాపము చేయుటకు అవకాశం ఉన్నప్పుడు చేయకుండా నేను దేవుని బిడ్డను, దేవుని మరి పోలి నడుచుకుని వాడును, దేవునికి విధేయుడును అని అన్యజనులు ఎదుట అతడు తన సాక్ష్యాన్ని తెలియజేశాడు. నిజానికి అక్కడ పాపం చేసినా కూడా అతన్ని అడిగేవారు లేరు. అది తన దేశం కాదు, తనను ఎరిగిన ప్రజలు ఎవరు లేరు, ఎవరు చూచువారు లేరు. కానీ అతనికి తెలిసానంటే అన్నిటికి పైన దేవుడు సమస్తమును చూచువాడు, కాబట్టి నేను దేవునికి సాక్షిని అని అతడు తెలియజేసినట్టుగా మనము ఈ వాక్యంలో అర్థం చేసుకుంటున్నాం. యోసేపు తన సాక్ష్యాన్ని కాపాడుకుని అన్య జనుల ఎదుట ఆయన ఒక సాక్షిగా నిలవబడ్డాడు. మనము నిలవబడగలమా? అన్ని జనుల ఎదుట మనము ఇతరులకు ఒక సాక్షిగా మనం జీవించగలమా? క్రీస్తుని మనము ప్రకటించగలమా? ఇదే మన ప్రశ్న అయి ఉన్నది ఈ సమయమందు. అలాగే ఇంకొక చరణంలో ఏమని పాడుతామంటే, ఎవరి గురించి పాడుతాం? ఒక చిన్నది ఆమె అష్షూరు రాజ్యము యెరూషలేం పైకి దండెత్తి వచ్చి కొంతమందిని తీసుకుని వెళ్ళిపోయారు. అందులో ఒక చిన్నది ఉన్నది. నయమాను అనే ఆ యొక్క సైనికాధిపతి దగ్గర ఆమె తన ఇంట్లో ఒక మెయిడ్ లేదా పని మనిషిగా ఉంది. అతను కలిగిన కుష్ఠ రోగాన్ని చూసి
ఏమని చెప్పింది అని అంటే, అయ్యా షోమ్రోను పట్టణంలో ఒక దైవ సేవకుడు ఉన్నాడు, అతని పేరు ఎలీషా. అతని దగ్గరికి వెళ్తే నువ్వు ఖచ్చితంగా బాగుపడతావు అని తన యజమానురాలు ద్వారా యజమానికి తెలియజేస్తుంది. అతడు వెళ్లి ఆ విధంగానే ఎలీషా దగ్గర స్వస్థత పొందినట్లుగా మనం చూస్తున్నాం. 2వ రాజుల గ్రంథంలో చూడండి, 5వ అధ్యాయం 3వ వచనంలో చదవండి ఒకసారి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనం. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠి రోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. ఓకే, ఒక చిన్న ఇంట్లో ఒక మెయిడ్ గా ఉన్నామే, ఒక పని మనిషిగా ఉన్నామే. తన యజమానుడితో ఏమని చెప్తుంది అని అంటే, అయ్యా నీ కుష్ఠు రోగం పోవాలంటే నువ్వెన్నో మరి ఏమంటాం ఎన్నో ట్రీట్మెంట్ తీసుకుని ఉండొచ్చు, ఎంతో ప్రయాసను పడి ఉండొచ్చు, కానీ ఒక మార్గాన్ని నేను మీకు చెప్పగలను, అది ఖచ్చితమైన మార్గము, ఖచ్చితంగా నీవు అక్కడ స్వస్థత నొందుతావు అని ఖచ్చితమైన ఒక సాక్ష్యాన్ని చెప్పింది ఆమె. షోమ్రోన్లో ఒక ప్రవక్త ఉన్నాడు, నిజంగా దేవుని సేవకుడు ఆయన, ఎలీషా అని ఉంటాడు. ఆయన దగ్గర మీరు వెళ్ళగలిగితే మీరు స్వస్థత నొందుతారు అని తన సాక్ష్యాన్ని, ఆమె ఎక్కడుంది, ఒక క్యాప్టివ్ అంటాం, అంటే ఒక బందీగా తేపడిన ఆమె, ఒక దేశం నుంచి ఆమె బందీగా వచ్చింది. ఆమె తన సాక్ష్యాన్ని ఆ కుటుంబంలో చెప్పగలిగింది. అయ్యా మేము ఫలానా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళము, మా దేవుడు ఖచ్చితంగా బాగు చేయవాడు. తాను నమ్మింది కాబట్టి ఆమె చెప్పగలిగింది. నమ్మకపోతే ఆమె చెప్పగలదా? చెప్పనే లేదా. సో అయ్యా మీరు వెళ్ళగలిగితే ఖచ్చితంగా మీరు బాగవుతారు అని చెప్పినట్టుగా మనము వాక్యంలో అర్థం చేసుకుంటున్నాం. ఒక చిన్నదే తన సాక్ష్యాన్ని అన్యజనుల ఎదుట తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత ఇంకొక సాక్ష్యాన్ని మనం ఆ పాటలో చదువుతాం. ఏంటంటే దానియేలు 3వ చరణంలో దానియేలు గురించి రాయబడింది. దానియేలు ఏమని చెప్పాడు, ఏమని తన సాక్ష్యాన్ని వివరించాడు చూడండి. 1వ అధ్యాయం దానియేలు గ్రంథము 8వ వచనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. తీసిన వారు గట్టిగా చదవండి. 8. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఓకే చాలు సిస్టర్. రాజు భుజించే భోజనము మరియు పానము తీసుకొని తనను తాను ఏర్పరిచిన అధిపతి ఎదుట తన సాక్ష్యాన్ని తెలియజేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో వారంతా కూడా దేవునికి సాక్షులుగా జీవించారు. క్రొత్త నిబంధనలో కూడా మనం అనేక మంది సాక్షులు చూస్తాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాటను చెప్పారు చూడండి. అపోస్తుల కార్యంలో గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడి విధంగా తెలియజేశాడు. ఓకే ఓకే బూది గంతముల వరకును చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు తాను పరమునకు ఆరోహణమవుతూ ఏమని తెలియజేశాడు అని అంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు బోధి గంతముల వరకు నాకు సాక్షులైందురు. ఆ సాక్ష్యం ఇవ్వడానికి శక్తిని పొందుదురు. మీ మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు చేయాల్సిన కార్యం ఏంటి అని అంటే, మీరు నాకు సాక్షులుగా ఉంటారు. ఆ విధముగానే అపోస్తులందరూ కూడా వారి యొక్క సాక్ష్యాన్ని నిలుపుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చంపబడ్డారు. ఏ వ్యక్తి కూడా
నేను క్రీస్తుని కాదు, నేను క్రీస్తుని ఎరుగును, నేను క్రీస్తు అంటే ఎవరో నాకు తెలియదు అని అనలేదు. క్రీస్తుని ఒప్పుకొని ఆయనే దేవుని కుమారుడు, ఆయనే రక్షకుడు, ఆయనే దేవుడు అయి ఉన్నాడు అని ఒప్పుకొని వారిపైకి మరణ శిక్షను తీసుకుని వచ్చినట్టుగా పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. సో వారంతా కూడా క్రీస్తునకు ఏ విధంగా ఉన్నారు? సాక్షులై ఉన్నారు. క్రీస్తు ప్రేమను ప్రకటించారు ఈ లోకానికి. చివరికి పేతురు గారిని మనం చూస్తున్నాం. మొట్టమొదట ఆత్మ ఆయన పైన వారందరి పైన కుమ్మరించబడగా పేతురు 11 మంది శిష్యులతో కూడా లేచి 12 మంది శిష్యులతో కూడా లేచి ఈ విధంగా తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన వారికి సుదీర్ఘమైన బోధన చేసినట్టుగా మనం మొదటి 2 అధ్యాయాలు అపోస్తల కార్యం గ్రంథంలో మనం చదువుతాం కదా. సో ఆత్మ మన పైకి వస్తే మనం క్రీస్తుకి ఎలా మారుతాం? సాక్షులుగా మారుతాము. దేవుడు మనల్ని ఈ లోకానికి ఎలా ఉంచాడు చెప్పండి? సాక్షులుగా. యెషయా గ్రంథంలో చదివాము, నేను మీ దేవుడును, మీరు నాకు సాక్షులు. మనిషిని దేవుడు ఇతరుల మనుషులకి సాక్ష్యం ఇచ్చుటకు ఆయన వాడుకుంటున్నాడు. మన నమ్మకమైన సాక్ష్యాన్ని ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి వ్రాయబడింది. చూడండి, ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం 8వ వచనం. క్షమించండి, మొదటి అధ్యాయం ప్రకటన గ్రంథం నమ్మకమైన సాక్షి అని వ్రాయబడి ఉంటుంది. చూడండి, ఫిఫ్త్ వర్స్. ఓకే. నమ్మకమైన సాక్షి, మృతుల్లో నుండి ఆది సంబోధుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా జీవించాడు ఈ లోకంలో? ఆయన నమ్మకమైన సాక్షిగా ఆయన ఈ లోకంలో జీవించాడు. చెప్పాడు ఆయన, నేను లోకమునకు సాక్ష్యం ఇచ్చుటకు, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాడు అని తాను చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. మనము క్రీస్తు ప్రేమను ప్రకటించగలమా? ఆయనకి సాక్షులుగా మనము జీవించగలమా? యోహానుకు అడిగినప్పుడు ఆయన చెప్పాడు, ఖచ్చితంగా చెప్పాడు ఆయన, ఏమనంటే, నేను క్రీస్తుకు సాక్షిని, ఈ లోకంలో నేను సాక్షిగా వచ్చాను, వెలుగును గురించి నేను సాక్ష్యం ఇచ్చుటకు వచ్చాను అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఒకవేళ మనకి ఈ ప్రశ్న వేస్తే మనము సాక్ష్యం ఇవ్వగలమా క్రీస్తు ప్రేమను? మనము సాక్ష్యం ఇవ్వగలమా క్రీస్తుని గురించి? ఈ లోకమునకు తెలియచేయగలమా నేను క్రీస్తు సాక్షిని అన్నది మనము ఈ సమయం ముందు వేసుకోవాల్సిన ప్రశ్న అయి ఉన్నది. అలాగే సౌల్, లేదా మనము చూస్తాము సంఘాన్ని హింసించిన సౌలు గారు ఏమని చెప్తున్నారు, లేదా పౌలుగా మార్చబడిన తర్వాత ఆయన చెప్తున్నాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు ఆయన, పూర్వము నేను దోషకుడును, అయితే దేవుడు నన్ను నమ్మకమైన వానిగా చేసి ఉన్నాడు, ఇప్పుడు నేను క్రీస్తుకు సాక్షిని అని తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. 12వ వచనం, క్షమించండి, 12. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు బలపరిచిన తన ప్రభువైన క్రీస్తు యేసును కృతజ్ఞుడనై ఉన్నాను. ఓకే, ఆయన గురించి, సౌలు గారి గురించి ప్రభువారు ఏం చెప్పారంటే, ఈయన అన్యజనుల ఎదుట నా కొరకు సాక్షిగా ఉంటాడని అపోస్తుల కార్యం గ్రంథంలో మనము చదువుతాం. 22వ అధ్యాయం 15వ వచనంలో మనము వాటిని చదువుతాం. ఇతడు అనేక మంది ఎదుట నాకు సాక్షిగా ఉంటాడని. ఒకప్పుడు ఆయన దోషకుడిగా ఉన్నాడు, ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, నన్ను నమ్మకమైన వానిగా చేసి దేవుడు నాకు ఒక
పనిని అప్పగించాడు. ఏంటా పని? అన్యజనుల ఎదుట అతడు సాక్షిగా ఉండడానికి. నేను సాక్షిగా అన్యజనుల ఎదుట, అనేక మంది ఎదుట నేను సాక్షిగా ఉంచుతాను అని చెప్పిన దానిని మనం గుర్తు చేస్తున్నాం. ఆయన సాక్షిగా చివరి వరకు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఎక్కడ సాక్ష్యాన్ని కోల్పోలేదు. మరి మనం నిజంగా క్రీస్తుని అంగీకరించాం. మనం క్రీస్తు ప్రేమలో మనం ఉన్నాం. క్రీస్తు యొక్క శరీరంలో, రక్తంలో పాలి భాగస్థులమై ఉన్నాం. ఆయనకు మనము సాక్షులుగా ఉండగలమా? ప్రతి వారం మనము బల్ల తీసుకున్నప్పుడు ఒక మాట చదువుతాం. ఏమనంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరలా వచ్చే వరకు అతని రాకడ పర్యంతము మనము ఆయనకి ఎలా ఉన్నాం? సాక్షులుగా ఉన్నాం. కానీ నిజమైన సాక్ష్య జీవితం మనలో లేదు. మనం సాక్షులు అని పేరు పెట్టుకుంటున్నాం, కానీ నిజమైన సాక్షి జీవితం మనలో లేదు అని మనకు కనబడుతుంది. ఒకవేళ మనము ఈ ప్రశ్న వేసుకుంటే, ఎవరో మనకు అడగాల్సిన ప్రశ్న అవసరం లేదో మనము ఈ ప్రశ్న వేసుకోగలిగితే నిజంగానే మనం క్రీస్తుకు సాక్షులమా? నేను ఒకవేళ ఈ ప్రశ్న వేసుకుంటే, నువ్వెవరివి అని అంటే, నేను క్రీస్తు దాసుని అని చెప్పగలిగితే అదంతో ధన్యకరము, అదంతో మరి ప్రయోజనకరం మనకి. కాబట్టి నిజంగానే మనం క్రీస్తుకు దాసులుగా ఉంటున్నామా, క్రీస్తుకు సాక్షులుగా ఉంటున్నామా అన్నది మనం ప్రశ్న వేసుకోవాలి. ఒకవేళ లేకపోతే ఆ విధంగా మారడానికి మనము ప్రయత్నం చేయాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. పవిత్ర పరుచుకొనకూడదని దానియేలు యొక్క ఉద్దేశము. దానియేలు ఆ విధంగా ఉద్దేశించాడని వ్రాయబడింది. దానియేలు ఏమని ఉద్దేశించాడంట?